హాయ్ అండి. ఇక్కడొచ్చేసి నేను బిస్కెట్స్ చేస్తున్నానండి. బిస్కెట్స్ అయితే రేపు నా బర్త్‌డే అనమాట. పిల్లలు బిస్కెట్స్ చేయి మమ్మీ అంటే బిస్కెట్స్ చేస్తున్నాను. అదేంటో వాళ్ళ బర్త్‌డే వచ్చినా వాళ్ళకే చేసి పెట్టాలి. మన బర్త్‌డే వచ్చినా వాళ్ళకే చేసి పెట్టాలి. అదొకటి నాకు డౌటు. మీకు ఒకవేళ మీరు ఎవరైనా ఇలాంటిది ఫేస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ అయితే ఒక హాఫ్ కేజీ తీసుకొని పౌడర్ కొట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇక్కడ 2 బనానాస్, 2 ఎగ్స్ ఏసి అది కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి యాడ్ చేసుకున్నానండి. మైదా అయితే అన్‌హెల్తీ అని చెప్పేసి నేను గోధుమ పిండి తీసుకున్నాను. మీరు మైదా కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడైతే ఒక హాఫ్ కేజీ పైన మీరు తీసుకున్నట్లయితే బిస్కెట్స్ అయితే చాలా బాగా క్రంచీగా వస్తాయన్నమాట. గోధుమ పిండివని మెత్తగా వస్తాయి అనుకోకండి. గోధుమ పిండి కూడా క్రంచీగానే వస్తాయి. సో ఇలా మొత్తం మిక్చర్ అంతా బనానా మిక్చర్ వేసుకొని దాన్ని కూడా మనం చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా గోధుమ పిండిని చపాతీ ముద్దలా చేసుకొని. సో ఆయన బర్త్డే అయితే మన పుట్టింట్లోనే బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. తర్వాత ఎంత ఇదైనా కూడా పనులతోనే సరిపోతుందన్నమాట. సో ఇక్కడైతే అమ్మ ఉన్నంత వరకేనండి పుట్టిల్లు. అమ్మ లేకపోతే మనం మళ్ళీ వెళ్ళలేము. అందుకే అమ్మాయిలు మీరు మీ మమ్మీ డాడీని చక్కగా చూసుకోండి. ఎందుకంటే అమ్మ ఉంటేనే మనకు అన్నీ, అమ్మ లేకపోతే అమ్మతో పాటే అన్నీ వెళ్ళిపోతాయి. సో మీరైతే మీ అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు విసుకున్నారని కసురుకున్నారని వాళ్ళని బాధ పెట్టకుండా అమ్మ నాన్న చెప్పిన మాట అయితే తప్పకుండా వినండి. సో బిస్కెట్స్ అయితే చేస్తున్నానండి. చాలా చక్కగా వచ్చేసాయి. ఇలా ఉంది. చక్కగా సమ్మర్ కదా, పిల్లలకి ఏదో ఒకటి పెట్టేస్తే వాళ్ళు తిని మౌనంగా ఉంటారు. లేదంటే ఇల్లు వీకి పందిరేస్తారనమాట. అందుకని ఇక్కడ బిస్కెట్స్ చేస్తున్నాను. టైంపాస్కి ఏదో ఒకటి కావాలి కదా పిల్లలకైతే. అందుకని నేను బిస్కెట్స్ అయితే చేస్తున్నాను. సో అలా అన్నమాట. షేప్ ఏదైతే ఏముందిలేండి, ఇలా సర్కిల్ షేప్లో అయినా చేసుకోవచ్చు, డైమండ్ షేప్లో అయినా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటాయి. సో టైంపాస్కి పిల్లలకి ఈ సమ్మర్కి చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. బయట బిస్కెట్స్ అన్‌హెల్తీగా తీసుకొచ్చి పెట్టడం కంటే ఇలా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టడం వలన వాళ్ళ ఆరోగ్యం కూడా కాపాడిన వాళ్ళం అవుతాం అనమాట. సో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్. మరైతే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.